హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? షాపింగ్ అండి. నేను నా ఫ్రెండ్ కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. నా ఫ్రెండ్ ఇక్కడ లేదులేండి, తన కాలేజ్లో ఉంటుంది. తనని ఫస్ట్ పికప్ చేసుకుని తర్వాత మనం షాపింగ్కి వెళ్దాం, సరేనా? ఇంకా మన హాస్టల్స్లో, కాలేజెస్లో, పీజీస్లో తెలిసిందే కదా టైమింగ్స్ ఎలా ఉంటాయో. ఇంకా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 6 వరకు అండి. ఇంకా నేనైతే లేచేసాను ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే లేచేసి ఇంకా రెడీ అయిపోయాను. షాపింగ్ అంటే తెలిసిందే కదా ఎంత లేట్ అవుతుందో అమ్మాయిలకి అందరికీ. ఇంకా సో నేను 6:30కి అయితే లేచేసి రెడీ అయిపోయి ఇంకా బస్ అయితే ఎక్కేసాను. ఇంకా తర్వాత డైరెక్ట్గా కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా కాలేజ్కి వెళ్ళిన వెంటనే నా ఫ్రెండ్ రియాక్షన్ చూడండి. నీ ఫేస్ కనిపించదన్నా కూడా చూడండి ఎలా దాచిపెట్టుకుంటుందో. ఇంకా ఈ పిల్లతో నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్తుంది. అసలు దొంగచాటుగా ఫామ్ అయితే రాస్తుంది. అసలుకి పర్మిషనే తీసుకోలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ హిందీ పిల్లలే ఉంటారండి. ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాము హాస్టల్ నుంచి మేము కేఆర్ మార్కెట్కి. ఎస్, మేము మా డెస్టినేషన్ వచ్చి ఇంకా కేఆర్ మార్కెట్. బెంగళూరులో ఈ ప్లేస్ తెలియని వారే ఉండరు ఎవ్వరు. ఎందుకంటారా? బట్టలు, వస్తువులు ఏది కావాలన్నా ఇక్కడ కేఆర్ మార్కెట్లోనే దొరుకుతుంది. లెట్స్ చలో మనమైతే కేఆర్ మార్కెట్కి వెళ్ళిపోతాం. నా ఫ్రెండ్ వచ్చి ఒక ఫ్యాషన్ డిజైనర్ అనమాట. తనకి కొన్ని మెటీరియల్స్ కావాలి, స్టోన్స్ ఇంకా డ్రెస్సెస్. కాబట్టి సరే తనైతే ఒక డ్రెస్ అయితే డిజైన్ చేస్తుంది. దాని మీద స్టోన్స్ ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్పి మేమైతే షాప్కి అయితే వచ్చేసాము. ఒక షాప్కి ఇక్కడైతే చాలా మెటీరియల్స్ అవైలబుల్లో ఉన్నాయి. స్టోన్స్ ఏదైనా ఇక్కడే ఉంది కేఆర్ మార్కెట్లో. లోపలికి వెళ్ళాలండి, చాలా లోపలికి వెళ్ళాలి. అంటే రాజా మార్కెట్ అనుకోండి. కేఆర్ మార్కెట్లో రాజా మార్కెట్ లోపల ఈ అన్ని మెటీరియల్స్ మనకైతే దొరుకుతాయి డ్రెస్సెస్ పైన. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. నెక్స్ట్ మాకైతే కొన్ని ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ కావాలి. సో మేమైతే ఆ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము అన్నీ చూస్తున్నాం, లేసులు అన్నీ ఉన్నాయి. సో మేమైతే ఇంకా చూసి మాకైతే ఇక్కడ కొన్ని సెట్ కాలేదు మా కలర్ మ్యాచింగ్కి. సో మేమైతే వెళ్ళిపోయాము. తర్వాత ఇక్కడ చూడండి నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది. కలర్స్వి భలే ఉన్నాయి కదా. నెక్స్ట్ మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. మాకు కావాల్సిన వస్తువులు మాత్రం ఇక్కడ లేదు. ఇక్కడైతే ఈరోజు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అంత పెట్రోల్ అయితే మేము అక్కడ నుంచి వచ్చాము. ఎంత ఫేస్ పైన వచ్చింది తెలుసా? నెక్స్ట్ నేనంటే నా ఫ్రెండ్కి ఎంత ఇష్టం చూడండి. నా చెయ్యి పట్టుకొని ఎట్లా లాగేసుకొని వెళ్తుందో. మేమైతే చాలా మంత్స్ తర్వాత కలిసాము. మేమైతే అలసిపోయామండి. మాకైతే బాగా ఆకలేస్తుంది. ఫస్ట్ అయితే దాహం వేస్తుంది, వాటర్ తాగాలనిపించింది. కానీ నా ఫ్రెండ్ అయితే ఐస్ క్రీమే తిందామని పట్టుబడింది. సో మేమైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. చిన్న కుల్ఫీ అనమాట. ఇక్కడ కేఆర్ మార్కెట్లో బట్టలు, బెడ్షీట్లు అన్నీ ఎక్కువే అండి. నేనైతే లాస్ట్కు క్లిప్స్ అయితే కొన్ని తీసేసుకున్నాను. నా క్లిప్స్ ఎన్ని తీసుకున్నా చాలవు. మా మమ్మీ అయితే ఫుల్ తిడతానే ఉంటుంది, క్లిప్స్ అన్నీ ఎక్కడ పెట్టేస్తావు అని. కానీ క్లిప్స్ అన్నీ ఏం చేస్తామో తెలియదు, కానీ ఉంటుంది, వేసుకుంటాం. కానీ నెక్స్ట్ డే మాత్రం ఎక్కడ పెడతామో తెలియదు. అది నెక్స్ట్ డే ఇంపార్టెంట్ అన్నప్పుడు అస్సలు కనిపించదు. సో ఇక్కడైతే డాల్స్, చైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ అన్నీ కొనేసుకోవాలనిపించింది, కానీ కొనకూడదు కాబట్టి ఇంకా మనకు కావాల్సిన కొన్ని వస్తువులు మాత్రం మనం తీసేసుకున్నాము. సో ఇక్కడ నేనైతే బిల్ అయితే పే చేసేసి ఇంకైతే నేను వెళ్ళిపోవాలి నెక్స్ట్ షాప్కి. ఇంకా ఇక్కడ నేను తనని అడుగుతున్నా, సబ్స్క్రైబ్ కరో అని హిందీలో. ఒకసారి నా కోసం చెప్పమంటే అస్సలు చెప్పలేదు. మీరే వినండి ఏం చెప్తుందో. బోల్దేనా లాస్ట్ మే క్యా బోల్తీ హై బోలోనా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బోలో 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 बोलो रे, हिंदी में बोलो ना. ठीक है, तुम बोलेंगे, बात नहीं करूँगी मैं. बोलो. ठीक है, बंद करूँगी. लाइक शेयर सब्सक्राइब बोलो. सिर्फ 3 बात बोलो ना. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. बोलो. स्टूपिड. मिलती है बिरयानी. ये मेरी फ्रेंड बिरयानी बोला है गाइस. वो बिरयानी इधर शॉप ही नहीं है. ले. ఇంకా నా ఫ్రెండ్కి అయితే ఇక్కడ బ్రెడ్ అయితే కావాలంట. సో తనైతే బ్రెడ్ అయితే తీసేసుకుంటుంది. యాక్చువల్లీ మేము కాలేజ్ మేట్స్ అండి. నా స్టడీ అయితే అయిపోయింది, తిను నా జూనియర్ అనమాట. యాక్చువల్లీ మేము చాలా మంత్స్ తర్వాత కలుస్తున్నాము. అంటే 5 months అయింది ఎస్టిమేట్. నన్ను చూసి ఫస్ట్ ఏడ్చేసింది తనైతే, నేను చాలా మిస్ అవుతున్నా అని. ఫైనల్గా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఎస్టిమేట్ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే అండి కేఆర్ మార్కెట్ ఎండింగ్, అంటే బస్ స్టాప్ దగ్గర. సో నేనైతే నా షాపింగ్ అంతా పూర్తి చేసుకొని నేనైతే బస్ అయితే ఎక్కేసాను. చూడండి ఇక్కడైతే నా ఫ్రెండ్ చిప్స్ వస్తుంది, చిప్స్ తినని. సో నేనైతే బస్ అయితే ఎక్కేసాను. మేము ఇంకైతే కాలేజ్కి వెళ్ళాలి.
కాలేజ్కి వెళ్ళి తిన్నైతే డ్రాప్ చేసి ఇంకా నేను కూడా వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. సో బాయ్ బాయ్ కేఆర్ మార్కెట్, నెక్స్ట్ టైం కలుద్దాం. మేమైతే ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోయాము. ఇంకా నేనైతే నా ఫ్రెండ్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి. సో తననైతే నేను డ్రాప్ చేసేసి వెళ్ళిపోవాలి. కానీ నా ఫ్రెండ్ మాత్రం ఇవన్నీ ప్లేస్ చూస్తుంటే నాకు మాత్రం నా కాలేజ్ ఇయరే గుర్తొస్తుందండి. మీలో ఎంతమందికి కాలేజ్ మెమరీస్ అయితే గుర్తుంటాయో చెప్పండి. నాకైతే ఇక్కడ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ మెమరీస్ అన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. ఇంకా లాస్ట్కి నా ఫ్రెండ్ని అయితే నేను కాలేజ్లో డ్రాప్ చేసేసి ఇంకా నేను కూడా వెళ్ళిపోయానండి. ఇప్పుడు నెక్స్ట్ తనని డ్రాప్ చేసిన తర్వాత కూడా తనైతే ఇంకా ఏడుస్తూనే ఉంది. నేను ఇంకా మిస్ అయిపోతాను అని. ఇంకా మేమైతే నెక్స్ట్ మంత్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మేమైతే నెక్స్ట్ మంత్ అయితే కలిసి ఇంకా వీడియోస్ అయితే చేస్తాము. అంతవరకు మన వీడియోస్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.